హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన ముందు బ్లూ జే ఏరో కంపెనీ నుంచి సార్ అమర్ సార్ ఉన్నారు. సో సార్ మాకు కొంచెం ఈ వివరాలు మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ డిస్ప్లే ఇస్ అబౌట్? సో ఈ డిస్ప్లే కన్నా ముందు ఐ విల్ జస్ట్ టెల్ ఎ లిటిల్ బిట్ అబౌట్ బ్లూ జే ఏరో. సో యాక్చువల్లీ బ్లూ జే ఏరో అనే కంపెనీ మేము ఫార్మ్ చేయడానికి విజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మనకి ఒక లాంగ్ రేంజ్ రీజనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎయిర్ టాక్సీ అంటాం. సో అట్లాంటివి తయారు చేయాలనేది మా లాంగ్ టర్మ్ విజన్. లైక్ మన శాటిలైట్ సిటీస్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ కావచ్చు, అదే విజయవాడ వైజాగ్ కావచ్చు, వీటన్నిటికీ ఎవ్రీ టైమ్ రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్ మే నాట్ మేక్ సెన్స్. సో అది వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యూ డోంట్ నీడ్ ఎయిర్పోర్ట్స్. మనకి సిటీ మధ్యలోంచి సిటీ మధ్యలోకి వెళ్ళగలుగుతుంది, అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళవస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ లో నాట్ ఈవెన్ దట్, ఈవెన్ చాలా వేరే ఊర్లు ఎయిర్పోర్ట్స్ లేని ఊర్లు ఉన్నాయి, అండ్ అక్కడ ఎయిర్పోర్ట్స్ కట్టే కన్నా కూడా ఇలాంటివి ఇస్ రైట్ సొల్యూషన్ అన్న హోల్ విజన్ ఫర్ ద కంపెనీ. అక్కడ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ బ్లూ జే ఇస్ ఆల్ అబౌట్. ఈ రోజు ఇక్కడ చూపించేది ఏంటంటే ఈవెన్ ఇఫ్ మన లాంగ్ టర్మ్ విజన్ అది అయినా కూడా టు రీచ్ దేర్ వీ హ్యావ్ టు గో ఇన్ సర్టన్ ఫేజెస్. అందులో ఫస్ట్ ఫేజ్ ఏం చూస్ చేసుకున్నాం అంటే వీ వాంట్ టు గో విత్ లాజిస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్. సో కంప్లీట్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ కి దీన్ని ఎట్లా అంటే మన ఇండియన్ డ్రోన్ రూల్స్ లో ఎనీ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక మనుషులు తీసుకెళ్లకుండా పైలట్ లేకుండా ఆటోమేటిక్ గా వెళ్ళగలిగి 500 kgs కన్నా లోపల ఉంటే టోటల్ మాస్ దాని డ్రోన్ లో సర్టిఫై చేయొచ్చు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు బిగ్గెస్ట్ థింగ్ ఇస్ సర్టిఫికేషన్. సో మన రెగ్యులేషన్ నుంచి దాని సర్టిఫికేషన్ వస్తేనే మనం ఫ్లై చేయగలం. అది ప్యాసింజర్ ని క్యారీ చేయాలంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అండ్ దాని గురించి మేము ఆ రూల్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ ప్రోడక్ట్ ని కార్గోకి వెళ్దాం అని చెప్పి 500 kgs లో రెస్ట్రిక్ట్ చేసి సో కార్గోకి సర్టిఫై చేస్తున్నాం ఇప్పుడు. సో మనం ఇక్కడ చూసేది ఏంటంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ప్రోడక్ట్ that can carry 100 kgs payload. So total 100 kg cargo తీసుకెళ్ళగలుగుతుంది over like 250 kilometers of distance, and this will be powered by hydrogen electric propulsion. So again we will be one of the first few guys who will be developing hydrogen electric propulsion. And మీరు ఇక్కడ వీడియో చూసినట్టయితే సో దిస్ ఇస్ ఇది మన ప్రొటోటైప్ ఆల్రెడీ బిల్డ్ చేసాము, ఫ్లై చేసాము కూడా. సో ఈ ప్రొటోటైప్ వచ్చేసి దీనికన్నా ముందు వర్షన్, ఇది సెకండ్ వర్షన్ ఆఫ్ ప్రొటోటైప్ ఆల్రెడీ. అండ్ ఈ ప్రొటోటైప్ చూస్తే హైదరాబాద్ లో బిల్డ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాలో ఇప్పుడు వచ్చి మొత్తం ప్రైవేట్ కంపెనీలో మాకు తెలిసి ఇది లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విచ్ వాస్ బిల్డ్ అండ్ ఫ్లోన్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఇది పబ్లిక్లీ వి డిడ్ ఫ్లైట్ మన ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఎక్స్పో అయింది లాస్ట్ జనవరిలో. అక్కడ మన మినిస్ట్రీ ఆఫీస్ నుంచి వచ్చిన సెక్రటరీ ముందు ఫ్లై చేస్తాం. ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ అస్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ కావాలి చేయగలుగుతారు అన్నది. సో ఇది ఫస్ట్ ఫ్లైట్. నెక్స్ట్ ఇది దీని తర్వాత కమర్షియల్ పైలట్స్ ప్లాన్ చేసాం ఇప్పుడు. సో ఇయర్ అంతా మోస్ట్లీ కమర్షియల్ పైలట్స్ చేస్తాము. 2026 లో దీంతో మార్కెట్ ఎంట్రీ, అండ్ అబౌట్ 28-29 లో ప్యాసింజర్ వర్షన్ తో మార్కెట్ ఎంట్రీ. అది కంపెనీ టార్గెట్. సో 2026 లో ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ అంటున్నారు. మార్కెట్ ఎంట్రీ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ సిమిలర్లీ దీనికి మన డిఫెన్స్ ఫోర్సెస్ లో చూస్తే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ కార్గో డ్రోన్స్ అట్ హై ఆల్టిట్యూడ్స్. సో వాళ్ళ కోసం కూడా వీఆర్ మేకింగ్ ఇట్ లైక్ హై ఆల్టిట్యూడ్ వేరియంట్, హై ఆల్టిట్యూడ్ ప్రొవిజన్ చేస్తున్నాము. సో డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వీఆర్ వెరీ both the ways, defense and normal. Yes. Okay.